hello namaste, this is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ మ్యూజిక్ మీద బీట్ సింక్ అయితే చేశాను. సో వీడియో అయితే చాలా అంటే చాలా బాగా చేసింది, ప్రివ్యూ చూసారు కదా. సో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది పక్కా అందరూ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. సో దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి కైన్మాస్టర్ అప్లికేషన్ అండ్ దీనికి ఒక స్పెషల్ అప్లికేషన్ కూడా కావాలి, అదే లైట్ రూమ్ అప్లికేషన్. సో ఈ రెండు అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకుని నాకు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఈ వీడియో కోసం నేను ఒకటే ఒక పిక్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఆ పిక్ కూడా నేను ఫస్ట్ లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్నాక సో ఫస్ట్ ఈ ఎడిట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఇది కూడా ట్రై చేయొచ్చు ఈ ఎడిట్కి మాత్రమే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేసి ఇస్తారంటే ఫస్ట్ మనకు అన్ని పిక్స్ అనేది 9:16 రేషియోలో రావాలి. సో ఈ వీడియోకి టోటల్గా 12 పిక్స్ అయితే కావాలి. సో ఫస్ట్ ఏం చేసి ఇస్తారంటే క్రాప్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. క్రాప్ సింబల్లో ఏంటంటే ఇక్కడ మనకు ఈ 3 లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసిస్తే ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు 9:16 రేషియో అని కనిపిస్తుంది. సో 16 రేషియో కనిపించిన తర్వాత ఫస్ట్ ఇది 9:16 బార్డర్స్ నేను తీసేస్తున్నా. సో బార్డర్స్ మనకు రావద్దు కాబట్టి సో బార్డర్స్ లేకుండా ఇట్లా 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్, షార్ప్నింగ్, మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా పెంచుకోండి, మాస్కింగ్, నాయిస్ రిడక్షన్. అండ్ నెక్స్ట్ థింగ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి నేను 63% వరకు ఇంక్రీజ్ చేశాను అండ్ క్లారిటీ కూడా నేను ఒక 12% వరకు ఇంక్రీజ్ చేశాను. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసేయండి. సో ఇప్పుడు చూడండి మనకు ఒక పిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది మన మెయిన్ పిక్ అనమాట. ఇప్పుడు చూడండి క్రాప్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి, ఇందులో ఎక్కడో ఒక దగ్గర సో చూడండి జాగ్రత్తగా. సో ఇది వచ్చేసి నేను ఈ కరోనా మీద సో ఇక్కడ చూడండి దీని మీద పెట్టేసిన తర్వాత డైరెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇది కూడా షేర్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే ఎక్స్పోర్ట్ యాజ్ జేపీజీ రైట్ క్లిక్. సో ఇది ఒక పిక్ వచ్చేసింది, అంటే 2 పిక్స్ అయిపోయినాయి. సో మళ్ళీ క్రాప్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇది వచ్చేసి నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా, ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ షేర్ సింబల్, మళ్ళీ ఎక్స్పోర్ట్ యాజ్ జేపీజీ రైట్ క్లిక్. సో ఇట్లా పిక్ మొత్తము 11 టైమ్స్ కవర్ చేసేసండి, అంటే టోటల్ 12 పిక్స్ మనకు టోటల్ ఫుల్ పిక్తో పాటు 12 పిక్స్ వచ్చేటట్టు చూసుకోండి. సో ఇక్కడ పెట్టేసి ఎక్స్పోర్ట్ మళ్ళీ షేర్ సింబల్, ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ చేసేసాను. సో అలా నేను ఒక 12 పిక్స్ అయితే క్రాప్ చేసి పెట్టుకుంటున్నాను. సో అది నేను మళ్ళీ వీడియోలో నేను చూపిస్తాను. సో ముందే చెప్తున్న వీడియో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో పక్కా అంటే పక్కా ట్రై చేయండి. సో ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ కింద కనిపిస్తున్న సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని టోటల్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి కొత్త కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ 9:16 సెలెక్ట్ చేసుకోండి అండ్ డైరెక్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేసేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇలా మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. సో మీరేంటంటే ఇందాక నేను చూపించాను కదా అడాబ్ లైట్ రూమ్లో క్రాప్ చేయడము పిక్స్ అనేది. సో క్రాప్ చేసినవి అన్నీ ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకోండి, సో దట్ మనకు ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి 12 ఫోటోస్ అనేది ఒకటే ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో టోటల్గా మనకు టైం డ్యూరేషన్ మీదనే బేస్ అయ్యి ఉంటుంది, అంటే ఫోటో డ్యూరేషన్ మీద. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.4 సెకండ్స్ పెట్టేసి క్రాస్ క్లిక్ చేసేస్తున్నా. సో ఫస్ట్ మనం ఏదైతే పిక్ క్రాప్ చేసామో అదొక్కటే వదిలేసి మిగతా అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో మిగతా అంటే టోటల్ అన్ని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవద్దు. సో ఫస్ట్ నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా 1.4 సెకండ్స్తో. సో మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి 1.3 అంటే 1.4 కన్నా ఒక పాయింట్ డిక్రీజ్ చేయండి. సో 1.3 సెకండ్స్ పెట్టేసి క్రాస్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 1, 2, 3 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో 3 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ 1.9 సెకండ్స్ తీసుకొని క్రాస్ క్లిక్ చేసేసాయండి. సో ఇప్పుడు నేను ఇంకొక పిక్ తీసుకుంటున్నాను. సో మళ్ళీ సెట్టింగ్ సింబల్, ఎడిటింగ్ ఆప్షన్, ఫోటో డ్యూరేషన్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి 0.2 సెకండ్స్ పెట్టేసి ఇప్పుడు నేను ఇంకొక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మళ్ళీ సెట్టింగ్ సింబల్, ఎడిటింగ్ ఆప్షన్, ఇప్పుడు ఫోటో డ్యూరేషన్ 0.3 సెకండ్స్ తీసుకొని
మళ్ళీ ఇంకొక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు ఓన్లీ 5 పిక్స్ మాత్రం మిగిలి ఉంటాయి, పైన 4 కింద ఒకటి. సో ఇప్పుడు సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ టైంలో ఏంటంటే 1.4 సెకండ్స్ పెట్టేసి ఇప్పుడు మనం ఫుల్ పిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫుల్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్. ఇప్పుడు మనకు మిగిలిపోయినాయి 4 పిక్స్ మాత్రమే. ఆ 4 పిక్స్ కూడా మనం ఏంటంటే 0.2 సెకండ్స్ పెట్టేసి ఆ 4 పిక్స్ కూడా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ లెఫ్ట్ లెగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, తర్వాత రైట్ లెగ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, తర్వాత హ్యాండ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, అండ్ తర్వాత ఏంటంటే ఇంకొక పిక్ ఏంటంటే ఓన్లీ బాడీ మాత్రం వచ్చేటట్టు క్రాప్ చేసి పెట్టుకున్నాను. సో చూడండి లాస్ట్ పిక్ ఎలా ఉందో, ఫుల్ పిక్ కన్నా కొంచెం క్రాప్ ఎక్కువ ఉంటుంది. సో చూడండి, ఇది ఫుల్ పిక్ కన్నా కొంచెం క్రాప్ అంటే ఇంకా కొంచెం జూమ్ చేసినట్టు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మీరు ఒక పిక్తోని చేయాలనుకోవట్లేదు అనుకుంటే మీరు ఏం చేసిస్తారంటే 12 పిక్స్ డిఫరెంట్ పిక్స్తోని కూడా ట్రై చేయొచ్చు, బట్ ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను 2022 ఎడిట్ అని. సో 2022 ఎడిట్ యాడ్ చేసుకోండి అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని క్లిక్ చేసి వీడియో అనేది డిలీట్ చేసేసేయండి. సో ఫస్ట్ వీటికి యానిమేషన్స్ అయితే ఇచ్చేద్దాం. సో ఫస్ట్ నేను యానిమేషన్స్ ఇస్తున్నా. సో చాలామంది యానిమేషన్స్ ఇవ్వట్లేదు ఈ ఎడిట్కి, బట్ యానిమేషన్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది. యానిమేషన్ ఇవ్వకున్నా బాగుంటుంది, బట్ యానిమేషన్ ఇచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ పిక్ క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్, హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అండ్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసినట్టయితే స్వీట్ లైస్ అనేది సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పిక్కి స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ రైట్ క్లిక్, అండ్ సెకండ్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ రైట్ క్లిక్, అండ్ థర్డ్ పిక్కి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ రైట్ క్లిక్. ఇది చూసి అన్నిటికీ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ అనుకోవద్దు. సో 4th పిక్ మళ్ళీ చేంజ్ ఉంటుంది, క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో దీనికి వచ్చేసి 4th పిక్కి మాత్రం 4th ఎఫెక్ట్, 4th పిక్కి 4th ఎఫెక్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ 5th పిక్కి మళ్ళీ 5th ఎఫెక్ట్, స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఈ చిన్న పిక్స్కి ఏంటంటే క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో ఒకదానికి వచ్చేసి 8th ఎఫెక్ట్, సో పైకి పోతుంది. అండ్ ఇంకొకటి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో 9th ఎఫెక్ట్, 8th ఆపోజిట్ ఆటోమేటిక్గా 9th కదా, ఒకటి పైకి పోతే ఒకటి కిందికి పోవాలి. అండ్ నెక్స్ట్ ఫుల్ పిక్ మనం ఏదైతే తీసుకున్నామో దీనికి జాగ్రత్తగా చూడండి, దీనికి కూడా నేను స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా 4 పిక్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, సో దీనికి జాగ్రత్తగా చూడండి. క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో దీనికి వచ్చేసి 14th, అండ్ ఈ లాస్ట్ నుంచి ఇది క్లిప్ గ్రాఫిక్స్ దీనికి వచ్చేసి 16th. సో నేను చెప్పినవి యాస్టీస్గా ఫాలో అవ్వండి, అంటే ఇది 10th పిక్ అనమాట. అండ్ 11th పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ దీనికి వచ్చేసి స్వీట్ లైస్లో 3rd ఎఫెక్ట్, సో 3rd ఎఫెక్ట్. అండ్ 12th పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్లో 5th ఎఫెక్ట్. సో జాగ్రత్తగా చూడండి, మీకు యానిమేషన్స్ అర్థమయ్యినాయి అని అనుకుంటున్నాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ పిక్కి వచ్చేసి స్వీట్ లైస్లో 5th, సెకండ్ పిక్కి కూడా 5th, థర్డ్ పిక్కి కూడా 5th, 4th పిక్కి మాత్రం 4th, 5th పిక్కి మళ్ళీ 5th, 6th పిక్కి 7th పిక్కి వచ్చేసి 8th, 9th, అండ్ 8th పిక్కి వచ్చేసి అంటే ఫుల్ పిక్కి వచ్చేసి 5th ఎఫెక్ట్, 9th పిక్కి 14th ఎఫెక్ట్, 10th పిక్కి 16th ఎఫెక్ట్, 11th పిక్కి 3rd ఎఫెక్ట్, 12th పిక్కి 5th ఎఫెక్ట్. సో మళ్ళా ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 4th పిక్ తర్వాత ఇక్కడ పెట్టేసి సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఫోటో డ్యూరేషన్ సరిగ్గా చూడండి, 1.1 సెకండ్, ఓన్లీ 1 సెకండ్ పెట్టేసి క్రాస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ అసెట్స్లో ఒక బ్లాక్ పిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నేను 4th పిక్ తర్వాత పెట్టేశాను. సో 4th పిక్ తర్వాత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పిక్ తర్వాత కూడా ఒకటి పెట్టేసేయాలి. సో ఫస్ట్ పిక్ తర్వాత 1 సెకండ్, 4th పిక్ తర్వాత 1.1 సెకండ్తోనే బ్లాక్ పిక్ తీసుకున్నా. అండ్ సెకండ్ పిక్ థర్డ్ పిక్ తర్వాత కూడా బ్లాక్ పిక్ పెట్టాలి, బట్ దీంట్లో ఏంటంటే సెట్టింగ్ సింబల్ ఎడిటింగ్ ఆప్షన్ ఫోటో డ్యూరేషన్ 1.1 సెకండ్ పెట్టేసి క్రాస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక పిక్, సెకండ్ పిక్ తర్వాత అండ్ థర్డ్ పిక్ తర్వాత కూడా ఒక పిక్ తీసుకొని క్రాస్ క్లిక్ చేసేసేయండి. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. సో ఫస్ట్ పిక్ తర్వాత 1 సెకండ్తోని, సెకండ్ పిక్ తర్వాత 1.1 సెకండ్తోని, థర్డ్ పిక్ తర్వాత 1.1 సెకండ్తోని, ఫోర్త్ పిక్ తర్వాత 1 సెకండ్తోని ఒక బ్లాక్ పిక్ అనేది తీసుకున్నాను. సో దీంతోనే టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను.
సో వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా బీట్ సింక్ అనేది వస్తుంది. సో ఒకసారి నేను లాస్ట్లో చూపిస్తాను, బాగుంటుంది పర్ఫెక్ట్గా. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి సేవ్ యాస్ వీడియో క్లిక్ చేసేస్తే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.